హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ఆనపకాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంటే సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా సొరకాయని తీసుకుని కట్ చేసుకుని పైన తొక్కంతా తీసేసి తురుముకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సొరకాయ తురుము తీసుకుంటున్నాను. ఇలా తురుముకున్నాక ఇందులో గింజలు అవి ఉంటే తీసేయాలి. దీనిలో వచ్చిన వాటర్ అంతా కూడా బాగా పిండేసి తీసేయాలి. ఎప్పుడు చేసే మామూలు హల్వా కాకుండా ఇలా వెరైటీగా ఎప్పుడైనా హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేయాలి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుని తురిమిన ఈ సొరకాయ తురుముని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా ఇందులో పచ్చివాసన అంతా పోయి కొంచెం డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచిన పాలు పోసుకోవాలి. ఇదంతా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అంటే పాల మీద మేగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, లేదంటే కోవా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా కొంచెం బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతే, వేడివేడిగా సొరకాయ హల్వా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.